మీకు తండ్రి లేడనో, మీ పిల్లలకి తండ్రి లేడనో నువ్వు చింతిస్తున్నావా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నేను మీకు తండ్రినై యుందును. మీరు నాకు కుమారులను, కుమార్తెలనై ఉంటారు. నా తండ్రి నా పిల్లలకి ఏమవుతాడంటే తాత అవుతాడు. వారి పిల్లలకి ముత్తాత అవుతాడు. అది శారీరకమైన సంబంధం. కానీ మన దేవుడు ఏమై ఉన్నాడంటే, నేను నీకు తండ్రిని అని చెప్తున్నాడు. పుట్టబో వారికి కూడా ఆయన తండ్రే. ఇంతకు ముందు గతించిన వారికి కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. తరాలు మారినా ఆయన రిలేషను ఏదైతే తండ్రి అనే బంధాన్ని దేవుడు మనకు చూపించాడో అది మాత్రం మారదు. ఎందుకంటే ఈ లోకంలో నా తండ్రి నా బిడ్డలకి తాత అయితే నన్ను ప్రేమించినంతగా నా తండ్రి నా బిడ్డలను ప్రేమించకపోవచ్చు. లేకపోతే అంత ప్రేమించడానికి ఆయన ఆయుష్కాలం లేకపోవచ్చు ఈ లోకములో. లేకపోతే తండ్రికి ఉన్న ఆశీర్వాదము లేకపోతే వారసత్వము ఏదైతే దీవెన ఆస్తి ఏదున్నా అంతా కూడా బిడలగా ఒక రకముగా వస్తుంది, మనవడు మనవరాలకి ఇంకో రకముగా వస్తుంది. కానీ నీ దేవుడు మనం ఆరాధిస్తున్న నా దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకును తండ్రి, నీకు పుట్టిన వారికి ఇంకా ముందున్న రాబోతున్న ఎన్ని తరాలకైనా నేను తండ్రిని అంటున్నాడు. ఎందుకనంటే ఆ ఆశీర్వాదాన్ని ఆ వారసత్వాన్ని ఆయన ఎక్కడ తగ్గించడానికి కానీ ఆ ప్రేమను తగ్గించడానికి కానీ ఆయన ఇష్టపట్ల ఎప్పటికీ కూడా నీకును తండ్రిగానే నీ బిడలకి తండ్రిగానే అందరికీ కూడా ఆయన తండ్రిగా వారసత్వము ప్రతి ఆశీర్వాదాన్ని దీవెనను ప్రతి హక్కును ఆయన ప్రేమను పంచడానికి నిరంతరము కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టి అట్టి తండ్రికి ఎప్పటికీ మనమందరము కూడా కుమారులుగా కుమార్తెలుగా నిత్యము ఉండాలి.